కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందట. చెరువు నిండితే కప్పలు కుప్పలు తెప్పలుగా వస్తాయట. ఇలాంటి సామెతలన్నీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్లు సరిపోతాయంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు అధికారం లేకపోసిపోయిన హస్తం పార్టీ ఇప్పుడు ఓవర్లోడ్తో సతమతమవుతోంది. నేతల మధ్య కయ్యాలు ముదిరి రోడ్డెక్కుతున్నారు. పార్టీని బలోపేతం చేయండి అంటూ పదవులు కట్టబెట్టి సీఎం ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అంటూ కార్యకర్తలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ హస్తంలో ఈ రచ్చకు నాంది పడింది ఎక్కడా? బాల్కొండ కాంగ్రెస్ లో కల్లోలం. పదవులు ఎక్కువయ్యాయా? నాయకులు ఎక్కువయ్యారా? తీరుమారని నేతలతో పార్టీ జోరు తగ్గుతోందా? అధికార పార్టీ అంటే ఎట్లుండాలే అంటే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నట్టయితే అస్సలుండకూడదు. ఈ మాటలు స్వయంగా కాంగ్రెస్ శ్రేణులే చెప్పుకుంటున్న పరిస్థితి. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులే దీనికి కారణంగా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తంగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సరి సమానంగా హవా చూపిస్తే బాల్కొండ బాన్సువాడ నియోజకవర్గాల్లో మాత్రం మళ్లీ గులాబీ జెండానే ఎగిరింది. అయితే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కండువా మార్చేయడంతో బీఆర్ఎస్ కు మిగిలింది ఇప్పుడు ఒక్క బాల్కొండ మాత్రమే. అయితే ఇక్కడ ఎలాగైనా గెలవాలని మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డిని ఓడించాలని గట్టిగానే ప్రయత్నించిన కాంగ్రెస్ తుదికంట పోరాడి ఓడిపోయింది. తన కంచుకోటలో చాలా చిన్న మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి బయటపడ్డారని చెప్పొచ్చు. ఆ స్థాయిలో ప్రత్యర్థికి చెమటలు పట్టించేలా ఐక్యంతో పనిచేసిన హస్తం నేతలు పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం తీరు మార్చేశారు. తామింతే అన్నట్టుగా గ్రూపులుగా విడిపోయి సొంత పార్టీని బలహీనం చేసుకుంటున్నారు. పార్టీ ఓడినప్పటికీ కీలకమైన నియోజకవర్గం కాబట్టి బాల్కొండకు భారీ ప్రాధాన్యత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చేసారైనా గెలుపుబాటు పట్టించాలనే లక్ష్యంతో ఇక్కడి నేతలకు పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఏ నియోజకవర్గానికి ఇవ్వనట్టుగా ఇక్కడి నేతలకు ఏకంగా 3 రాష్ట్ర కార్పొరేషన్ పదవులను కట్టబెట్టారు. గత బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి నుంచి మంత్రి ఉంటే ఇప్పుడు 3 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అయినా ఏంటి లాభం? ఆ 3 నేతలు 3 దిక్కులన్నట్టుగా పార్టీని ముక్కలు చేసేస్తున్నారు. రాష్ట్ర సహకార కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వర్గం ఒకటైతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ గ్రూప్ మరొకటి. ఇక అన్వేష్ రెడ్డి సైతం తనకంటూ ఒక సొంత సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రిపై కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఈ కయ్యాల కాపురంలో ఎవరేమిటో ఎవరి లక్ష్యమేంటో అర్థం కావడం లేదు. 3 వర్గాలు చాలవన్నట్టుగా సునీల్ రెడ్డి పక్కన మరికొందరు చేరారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచున అన్నట్టు బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వలసల తాకిడి వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో పాత కొత్త అంటూ 2 కీలక వర్గాలు ఏర్పడ్డాయి. మొదటి నుండి పార్టీ వెంట ఉంటూ కష్టకాలంలో జెండా మోసిన వారికి సముచిత స్థానం దక్కాలంటూ పాత నేతలు డిమాండ్ చేస్తుంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ రెడ్డి తీరు సరిగ్గా లేదంటూ మరో వర్గం దుమ్మెత్తిపోస్తోంది. వేరే పార్టీ నుంచి వచ్చిన సునీల్ రెడ్డి తన వెంట వచ్చిన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. ఈ విషయంలో అటు ఈరవత్రి వర్గం ఇటు మానాల మోహన్ రెడ్డి వర్గం సునీల్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. అయితే సంస్థాగతంగా బలోపేతం కావాలని ఆరాటపడుతున్న అధికార పార్టీకి ఈ గ్రూప్ వార్ ఆటంకంగా మారిపోయింది. పార్టీలో ఈ అంతర్గత పోరు ప్రత్యర్థికి మరింత బలం చేకూర్చేలా ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు ఈ వర్గపోరుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. సునీల్ రెడ్డి వర్గీయులు నియోజకవర్గంలోని కొన్ని చోట్ల ఇసుక తవ్వకాలు అనుమతులు తీసుకొని తమ పని కానిచ్చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో విడిసెల ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది. అయితే సామాన్యులకు తక్కువ ధరకు ఇసుక అందాలనే ఉద్దేశంతోనే తవ్వకాలు జరిపిస్తున్నట్లు సునీల్ రెడ్డి వర్గీయులు చెప్పుకొస్తున్నప్పటికీ ఈరవత్రి అనిల్ వర్గీయులు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాన్యులకు సరసమైన ధరకు ఇసుక అంటూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న ఈరవత్రి నియోజకవర్గంలో ఈ ఇసుక తవ్వకాలేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో మరో గ్రూపుగా ఉన్న మోహన్ రెడ్డి బాల్కొండలో తన సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవితో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగాను కొనసాగుతున్న మోహన్ రెడ్డి ఇప్పుడు బాల్కొండలోనూ పెత్తనం చేయడం మిగతా 2 వర్గాలకు నచ్చడం లేదట. దీంతో 3 ముక్కలాటలా తయారైంది బాల్కొండ కాంగ్రెస్ పరిస్థితి. పదవులు ఎక్కువ ఇలా చేస్తున్నారా, లేక నాయకులు ఎక్కువ ఇదంతా జరుగుతోందా అర్థం కాక హార్డ్ కోర్ కాంగ్రెస్ ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారట. నేతలను గాడిన పెట్టేందుకు ఏదోటి చేయండి మహాప్రభో అంటూ పార్టీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారట.